నేనొక మంచి పాట ఇన్నాను. ఆ లిరిక్ చాలా బాగా కనెక్ట్ అయింది నాకు. ఏంటంటే, నటుడేగా నరుడన్నవాడు తానే తన ప్రేక్షకుడవుతాడు. అంటే ఏంటంటే, మనిషి అన్నవాడు ఎప్పుడు యాక్ట్ చేయాలి. నటుడే కదా! అలాగే తన లైఫ్‌లో తానే ఒక ప్రేక్షకుడవుతాడు. ఎవరు చూడవలసిన అవసరం లేదు అని ఈ మీనింగ్ అనమాట. నిజంగా ఈ 2 లైన్స్ కూడా నా లైఫ్‌కి చాలా బాగా కనెక్ట్ అయ్యాయన్నమాట. ఈ లాస్ట్ 3 మంత్స్ కూడా. థీసిస్ సబ్మిట్ చేసిన తర్వాత నేను ఏదైతే అనుకున్నానో ఆ విషయాలన్నీ చేశాను. ఐయామ్ సో హ్యాపీ. థీసిస్ సబ్మిట్ చేసిన తర్వాత నాకు తెలుసు చాలా రోజులు బట్టి నేను దూరంగానే ఉన్నాను అందరికీ. కాబట్టి అందరిని ఒకసారి మీట్ అవ్వాలనుకున్నాను. సో, అందరిని రిలేటివ్స్‌ని, ఫ్రెండ్స్‌ని అందరిని కలిసాను. కానీ మా రిలేటివ్‌లో ఒక ఆయన్ని కలవలేకపోయాను. ఆయన మా నాగబావ అనమాట. అంటే టైమ్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల నేను కలవలేకపోయాను. బట్ ఆయన నాకు ఫోన్ కూడా చేశారు మళ్ళీ ఎందుకు నన్ను కలవలేదు అని. సో, నేను సారీ చెప్పాను. అంటే ఈ సందర్భంగా ఎవరికైనా సారీ చెప్పాలంటే మా నాగబావకి సారీ చెప్పాలి. నేను ఆయన్ని కలవలేకపోయినందుకు. సో, అట్లాగా మన అనుకున్న వాళ్ళు మనం ఒకవేళ తప్పు చేసినా సరే ఖచ్చితంగా మనల్ని క్షమిస్తారు. ఎందుకు అట్లా జరిగిందని తెలుసుకుంటారనమాట. సో, అట్లా అందరిని కలిసేసిన తర్వాత సో, థీసిస్ సబ్మిట్ చేసిన తర్వాత అందరికీ తెలుసు. ఇట్ డిపెండ్స్ అనమాట. రివ్యూయర్స్ ఎంత టైంలో, ఎంత తక్కువ టైంలో మనకి కామెంట్స్ ఇచ్చేస్తే అంత త్వరగా అయిపోతుంది. కానీ మినిమమ్ 3 మంత్స్ టైం తీసుకుంటారనుకున్నారు. సో, 3 మంత్స్ అట్లాగే జరిగింది. జూలై 31 నేను థీసిస్ సబ్మిట్ చేశాను. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో వచ్చాయి. ఆల్మోస్ట్ 3 మంత్స్ అబోనే అయింది. మొన్నే నవంబర్ 18న థీసిస్ కామెంట్స్ వచ్చాయి. పాజిటివ్‌గానే ఉంది. వన్స్ కామెంట్స్ కరెక్షన్స్ అయిపోతే నెక్స్ట్ మంత్ డిఫెన్స్ ఉంటుంది. ఆ వైవాలోనే మనకి డాక్టరేట్ అవార్డ్ చేస్తారు. సో, అయితే ఈ థీసిస్ సబ్మిట్ చేసిన తర్వాత నేనేం చేశాను అనేది నాకు మాత్రం తెలుసనమాట. సో, నేను అంటే టైం వేస్ట్ చేయకుండా ఇంటి దగ్గర ఉండకుండా బెంగుళూరులో ఉందామనే ఒక చిన్న ఆలోచనతో నా ఫ్రెండ్ సలహా మేరకు బెంగుళూరులో ఉన్నాను. బెంగుళూరులో ఉండాలనేది కూడా నాకు ఒక చిన్న కోరికనమాట. అందరూ బెంగుళూరు డేస్ గురించి చెప్తూ ఉంటే నాకు కూడా బెంగుళూరులో ఉండాలని ఆ అట్మాస్ఫియర్‌ని ఎంజాయ్ చేయాలని ఉండేది. ఆ ఉద్దేశంతోనే నా ఫ్రెండ్ రూమ్‌లో ఉన్నాననమాట 1 మంత్. ఆ 1 మంత్ కూడా చాలా బాగా జరిగింది. సో, నేను ఒక్క రూపాయి కూడా నేను స్పెండ్ చేయలేదు. ఎవ్రీథింగ్ ఆ ఫ్రెండే చూసుకున్నాడు. ఆ 1 మంత్ అయిపోయిన తర్వాత నేను ఆ 1 మంత్‌లో నేను ఐఐటీ బాంబేకెళ్ళాను. పీడీఎఫ్‌కి అప్లై చేశాను. సో, అన్‌ఫార్చునేట్‌గా ఐ డిడ్ంట్ సెలెక్ట్ దేర్. అది కాకుండా సీఎస్ఐఆర్ సిక్రీకెళ్ళాను. అక్కడ కూడా అవ్వలేదు. అక్కడేమన్నారంటే ఓవర్ క్వాలిఫికేషన్ అన్నారు. తర్వాత ఎన్‌సీఎల్ పూణేకి 2 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అవి కూడా సెట్ కాలేదు. ఎందుకంటే అవి నా ఫీల్డ్ కాదనమాట. ఆ ట్రయల్స్ అయిన తర్వాత సో, మీన్‌వైల్ నేను అక్కడ మా ఫ్రెండ్ రూమ్ నుంచి వేరే హాస్టల్‌కి షిఫ్ట్ అయ్యాను. అంటే లాంగర్ టైమ్ ఉండడం బాగోదు కదా! సో, ఎవరి పర్సనల్స్ వాళ్ళకుంటాయి. సో, హాస్టల్‌లో జాయిన్ తర్వాత అక్కడి నుంచి కూడా సో, నేనప్పుడు బోర్ కొట్టినప్పుడు సో, బెంగుళూరులోని కొన్ని ప్లేసెస్ అక్కడక్కడికెళ్ళి విజిట్ చేసేవాడిని. అందులో ఒక ప్లేస్ ఏంటంటే మైసూర్ ప్యాలెస్ విజిట్ చేశాను. ఆహ్, సో, అదొకటి అంటే నేను అంటే మనం ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు అక్కడున్న ఒక్క పనే కాకుండా అక్కడ ఏదైతే పనులు మనం కంప్లీట్ చేయగలమో అవన్నీ చేసుకుంటూ రావాలనమాట. సో, అట్లాగా మైసూర్ ప్యాలెస్ చూశాను. అంటే దగ్గరే అనమాట. ఒక 3 అవర్స్ పడుతుంది. సో, చిన్న చిన్న ప్లేసెస్ చూసాము. మూవీస్ కూడా ఎక్కువ వెళ్ళాము. అంటే ఈ 3 మంత్స్‌లో ఎంతైతే అంటే ఖాళీగా ఉన్నామో అని అనిపిచ్చేది. అట్ ద సేమ్ టైమ్ ఏది మిస్ అవ్వకూడదు అనిపిచ్చేది. ఎందుకంటే లైఫ్ హాస్ టు గో అనమాట. ప్రతిదాన్ని ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్ చేయాలన్న ఇదైతే నాకుంటుంది. సో, అట్లాగే దసరాకి మళ్ళీ మేము ఫ్రెండ్స్ అందరూ కలిసాము. లులు మాల్‌కెళ్ళాము. అట్ ద సేమ్ టైమ్ ట్రిపుల్ ఐటీ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసాము. ఈ బెంగుళూరులో ఉండడం వల్లే. ఇట్లా చాలా న్యూ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి బెంగుళూరు డేస్‌లో చూసాను. బెంగుళూరులో మూవీస్ కూడా చాలా ఎక్కువ చూసాను చెప్పాలంటే. ఈ టైంలో వంశీ చాలా హెల్ప్ చేశాడు. వంశీతో పాటు చాలా మూవీస్ కూడా వెళ్ళామనమాట. సో, అలా బెంగుళూరులో అవన్నీ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా చెప్పాలంటే పీజీ గజానన్ హాస్టల్ అనమాట. ఆ హాస్టల్‌లో కూడా నేను స్టూడెంట్స్ ఎంత స్ట్రగుల్ అవుతారు. సో, ఈవెన్ లైక్ అందరేమంటారంటే సీఎస్‌ఈకి చాలా స్కోప్ ఉందని. కానీ అక్కడ సీఎస్‌ఈలో చాలామంది బీటెక్ అయిపోయిన తర్వాత కోర్సులు నేర్చుకొని ప్రిపేర్ అవుతూ ఉన్నారు.
సో, అంటే అట్లా ఇట్లా అని ఏముండదు. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి అంతే. అట్లా బెంగుళూరు అయిపోయింది. బెంగుళూరు నుంచి నేను మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట. అంటే ఆ టైంలో థీసిస్ వస్తాయనుకున్నాను కమెంట్స్ రాలేదు. మళ్ళీ నేను ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత ఇంటికి రాకముందు ఒక 2 పేపర్స్ నేను రాసేసాను. అప్‌లోడ్ చేశాను. ఒక పేపర్ 5 టైమ్స్ రిజెక్ట్ అయింది. 6థ్ టైము రివ్యూకెళ్ళింది. అది కాకుండా ఇంకో పేపర్ కొలాబరేషన్‌తో నేను మా ఫ్రెండు సౌత్ కొరియాలో కూడా ఉన్నాడనమాట. ఇద్దరు కలిపి ఒక రివ్యూ పేపర్ రాస్తున్నాము. సో, ఇవి కాకుండా అన్అకాడమిక్‌లో ఒక కోర్స్ రిజిస్టర్ అయ్యాను. అది కాకుండా ఐఐపీ విశాఖపట్నంలో కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ అనే టాపిక్ మీద సర్టిఫికేట్ కోర్స్ కూడా రిజిస్టర్ అయ్యాను. దానికి 3,500 ఖర్చయిందనమాట. సో, అది కూడా నా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. తక్కువ టైంలో రాజశేఖర్ అని. ఆ కోర్స్ నీకు చాలా యూజ్ అవుద్దని చెప్పాడు. సో, ఆ కోర్స్ కూడా రిజిస్టర్ అయ్యాననమాట. సో, దీంతో పాటుగా ఏ కాలేజ్ పడినా కూడా నేను ప్రతి దానికి ఆల్మోస్ట్ మీరు చెప్తున్నప్పుడు ఒక 30 కాలేజెస్‌కి అప్లై చేశాను. బట్ నో వన్ హాస్ కాల్డ్ మీ. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. సమ్‌టైమ్స్ అనిపించేదనమాట. అంటే నేను రిలీవ్ అయిన టైం కూడా అట్లాంటిదనమాట. ఆ టైంలో ఆల్రెడీ సెమిస్టర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో, ఎవరు కాల్ చేయలేదనమాట. సో, చెప్పాను కదా! తానే తన ప్రేక్షకుడు అవుతాడని. అట్లా ఈ విషయాలు మనం ఎవరికీ చెప్పుకునే టైం కాదనమాట. ఇది ప్రతి ఒక్క పీహెచ్‌డీ లైఫ్‌లో ఉంటుందనమాట. కానీ విలేజ్‌లో ఉన్న వాళ్ళకి అంటే పీహెచ్‌డీ వాల్యూ తెలియని వాళ్ళకి ఈ విషయాలు ఏమి తెలియవనమాట. కొంతమంది ఏమనుకుంటారంటే ఆల్రెడీ ఆ అబ్బాయి జాబ్ చేశాడంట, జాబ్‌లని తీసేసారంట, అటు ఇటు తిరుగుతున్నాడంట. అసలు నేను ఇప్పటివరకు జాబే చేయలేదు. జాబ్ చేయలేదంటే నేను రీసెర్చ్‌లో ఉన్నప్పుడు మాకు స్టైఫండ్ ఇచ్చేవారు. అంటే అది జాబ్ చేసే టైం కాబట్టి. జాబ్‌లని తీసేయడం అనేది ఎక్కడ ఉండదు. సో, అది అర్థం చేసుకోవడానికి కొంతమందికి మినిమమ్ తెలివితేటలు కూడా ఉండవనమాట. సో, ఆ 42 స్కాలర్‌షిప్‌తోని నేను చాలా చేశాను. సో, మేము హౌస్ బిల్డ్ చేసాము. మ్యారేజ్ చేసుకున్నాం. ఇలా చాలా ఎక్స్‌పెండిచర్స్ అన్నీ ఉంటాయి. సో, ఎవరితో కంపేర్ చేసుకునే విషయంలో అయితే నాకిష్టం లేదు. నేనేంటో నాకు తెలుసు. అలాగే మా పేరెంట్స్ కూడా తెలుసు. మా రిలేటివ్స్ అందరికి కూడా తెలుసు. సో, అట్లా నేను మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత పేపర్‌లు అప్‌లోడ్ చేసేసిన తర్వాత రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను నేను. అదేంటంటే ఇండస్ట్రీలో అనమాట. మా గ్రాఫైట్ ప్రిపరేషన్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీస్ మీద. సో, అది మధ్యప్రదేశ్ భోపాల్ అన్నారు. అది ఇంకా రిజల్ట్స్ రావాలి. దానికన్నా ముందు ఈ దసరా నుంచి నేను అంటే ఈ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ట్రిపుల్ ఐటీ బాసర్‌లో ఒక గెస్ట్ ఫ్యాకల్టీ పొజిషన్ ఉందని తెలిసింది. దానికి అప్లై చేశాను నేను. బట్ కొన్ని కారణాల వల్ల అది చాలా డిలే అయింది. సో, యస్టర్‌డే నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. వాళ్ళు మండే జాయిన్ అవ్వమన్నారు. సో, ఇప్పుడైతే కొద్దిగా హ్యాపీగా ఉంది. సో, నెక్స్ట్ మంత్ డిఫెన్స్ కూడా అయిపోతుంది. సో, శ్రీనివాస్ విల్ బి కాల్డ్ యాస్ డాక్టర్ శ్రీనివాస్. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఏదైనా సాధించినప్పుడే ఏదైనా చెప్పాలా? లేదంటే మనకంటూ ఒక వాల్యూ ఉండదా? అని అనిపించిందనమాట. ఈ సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి ఎప్పుడూ ఉండనే ఉంటాయి. అంటే అవి ఉంటేనే మనల్ని గౌరవిస్తారా? అంటే డబ్బున్నప్పుడే మనల్ని గౌరవించి, జాబ్ ఉన్నప్పుడు మనల్ని గౌరవించి, మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మనల్ని గౌరవిస్తున్నారంటే, అవన్నీ మనకిచ్చే గౌరవాలు కాదు. వాటిలికిచ్చే గౌరవాలు. వాటిలికిచ్చే గౌరవాలు ఉన్న ప్రజలు అంటే ఆ మనుషులు మన దగ్గర ఉన్నారంటే అది మన గొప్పతనం కాదు. మనకేమీ లేనప్పుడు మనల్ని సపోర్ట్ చేసి, "ఏం కాదురా, ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది" అని సపోర్ట్ చేస్తేనే గదా! అందుకే ఇలాంటి హార్డ్ టైమ్స్ వచ్చినప్పుడే మనకి ఎవరనేది ఏంటో తెలుస్తుంది. ఈ 3 మంత్స్ కూడా అంటే నెగటివిటీగా నేను ప్రొజెక్ట్ చేయాలని కాదు. ప్రతి ఒక్క లైఫ్‌లో ఈ ఫేజ్ ఉంటుంది. ప్రేక్షకుడిగా మనల్ని మనం చూసుకోవాలి. కొద్దిగా పేషెన్స్‌తో ఉండాలి. లైఫ్ హ్యాస్ టు మూవ్ కదా! మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ టైంలోనే మనం బాగా మన దగ్గర అనుకున్న వాళ్ళు కూడా మనల్ని హర్ట్ చేసేటట్టు మాట్లాడతారు. బట్ నిజంగా ఇలాంటి ఫేజ్ ఒకటి వస్తేనే మనం ఇంకా స్ట్రాంగ్‌గా అవుతాము. అదైతే నేను గట్టిగా చెప్పగలను.